గ్రామంలో జన్మించడం జరిగింది. వీరికి 2 కుమారులు, ఇద్దరు కూడా విదేశాల్లో ఉన్న చదువులు చదువుతూ ఉన్నారు. వీరు 1992లో RSA ARగా సర్వీస్లోకి రావడం జరిగింది. అపాయింట్ అయినప్పుడు అమర్పేటలో గల అప్పాలో శిక్షణ పూర్తి చేసుకోవడం జరిగింది. ఎక్కడైతే శిక్షణ పొందారో అదే పోలీస్ అకాడమీ నుంచి వాళ్ళు ఇవాళ రిటైర్మెంట్ పొందడం అనేది విశేషంగా చెప్పుకోవచ్చు. గారు RSAగా 1993 నుంచి 1998 వరకు బెల్లంపల్లి ఎయిర్ హెడ్ క్వార్టర్స్లో సేవలు అందించడం జరిగింది. అదే సమయంలో 1996 SI బ్యాచ్కి ఇన్స్ట్రక్టర్గా అపాక్ అటాచ్మెంట్లో వచ్చి ఇన్స్ట్రక్టర్గా పనిచేయడం జరిగింది. 1999లో RIగా ప్రమోషన్ పొంది అప్పటి నుంచి 2004 వరకు కూడా ISWలో VVIP, VIP, CPT డ్యూటీస్ మరియు MTOగా కూడా బాధ్యతలు నిర్వహించారు. 2004 నుంచి 2009 మధ్యలో నిజామాబాద్లో RI అడ్మిన్గా వారు బాధ్యతలు చేపట్టడం జరిగింది. తదుపరి 2009 నుంచి 12 వరకు RI అడ్మిన్గా బెల్లంపల్లి AR హెడ్ క్వార్టర్స్లో కూడా వారు సేవలు అందించారు. 2012లో DSPగా ప్రమోషన్ పొంది 2012 నుంచి 20 వరకు గ్రేహౌండ్స్ నందు అసాల్ట్ కమాండర్గా ఎంతో సమర్థవంతంగా సేవ చేయడం జరిగింది. తద్వారా వీరికి తర్వాత కొంచెం కాలం 1 సంవత్సరం పాటు 2020-21 మధ్య మహబూబ్ నగర్ AR హెడ్ క్వార్టర్స్లో వాళ్ళు పనిచేయడం జరిగింది. తర్వాత 2021లో అడిషనల్ SPగా ప్రమోషన్ పొంది అప్పటి నుంచి దాదాపు 4 సంవత్సరాల పాటు అకాడమీకి అవుట్డోర్ విభాగంలో విశిష్ట సేవలు అందించి ఇటీవలే 2 డేస్ క్రితం వారు రిటైర్మెంట్ పొందడం జరిగింది. వీరి చేతుల మీదుగా 2 ఇండక్షన్ బ్యాచెస్ SIs అండ్ PCs, సో టోటల్ 4 బ్యాచెస్ సక్సెస్ఫుల్గా తీర్చిదిద్దడంలో వారిని పాస్అవుట్ చేయడంలో ఎంతో డెడికేషన్తో ఎంతో కమిట్మెంట్తో పనిచేసి పోలీస్ శాఖకు ఒక చక్కని ఫోర్స్ని ఇవ్వడంలో ఎంతో కాంట్రిబ్యూషన్ ఉందని చెప్పుకోగలుగుతాము. అండ్ వీరు పోలీస్ శాఖలో చేసిన సేవలకు గాను వీరికి కఠిన సేవా పథకం, ఉత్తమ సేవా పథకం వరించింది. ఎన్నో అప్రిసియేషన్స్, కమెండేషన్స్తో పాటు దాదాపు 50 వరకు క్యాష్ రివార్డ్స్ కూడా వీరు వారి యొక్క సర్వీస్లో పొందడం జరిగింది. ఇది భూపాల్ గారు వారి యొక్క లాంగ్ కెరియర్లో పోలీస్ డిపార్ట్మెంట్ అందించిన సేవలు, వారు ఇచ్చిన కాంట్రిబ్యూషన్ మరవలేంది. తప్పకుండా డెఫినెట్లీ అకాడమీలో మీరు చేసిన 4 ఏళ్ల కాలంలో నిజంగా ఎంతో చక్కగా కాంట్రిబ్యూట్ చేసినందుకు గాను మిమ్మల్ని మనసారా అభినందిస్తూ ఉన్నాము. అండ్ తదుపరి ప్రోగ్రాంలో భాగంగా భూపాల్ గారితో ప్రయాణం చేసిన మన అకాడమీ సిబ్బంది కొంతమందిని వారు భూపాల్ గారితో యొక్క అనుభవాలను పంచుకోవాల్సిందిగా తదుపరి కోరుతుంటాం. ఈ లోపల అందరినీ కూడా కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం.